వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు. పార్టీకి అలాగే రాజ్యసభ సీటుకి మరి ఎలా ఉండబోతుందంటారేంటి రాబోయే రోజుల్లో? రాబోయే రోజుల్లో వైఎస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసాడంటే వాళ్ళు పక్కా ప్లాన్తోనే ఉన్నారు. వేరే ఒక దీంతో ఏం కాదు. వాళ్ళు ఒక అవగాహనతోనే ఆయన రాజీనామా చేయటం, తర్వాత ఆయన చేసే పని ఆయన చేసుకుంటూ వెళ్తాం. జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఆయనకి ఇవ్వటం, అలాగా ఏదైనా సరే అది వాళ్ళు చేసేది ఒక పద్మవ్యూహంలో నుంచి ఎలా బయటకు రావాలనేది ఆలోచించి చేస్తున్నారు. నా ఇష్టపూర్వకంగానే నేను రాజీనామా చేశాను, ఎవరో బలవంతం అది అది సొంత నిర్ణయం వారిది. వారి ఇష్టపూర్వకంగానే చేశారంటే చేసి ఉండొచ్చు, లేదా అంటే ఇక ఏదన్నా ఇంకా ఉండొచ్చు. అంతేగాని అది ఎవరిని కాదనేది లేదు. అది సొంత నిర్ణయంతో జరిగి ఉండదు. నేను ఇంకా రాజకీయాల్లోకి రాను, నేను వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పేసి కూడా విజయసాయి రెడ్డి గారు అంటున్నారు. ఇంతకుముందు అనేక మంది వ్యవసాయంలోకి రాము, రాజకీయంలోకి రాము, ఇది చేసుకుంటా అది చేసుకుంటా అని చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకంగా ఏదో సమయంలో వస్తారు. ఇప్పుడు ఒక ఈ పులి మీద సవారి చేసేవాళ్ళు దాని మీదే ఉండాలి. ఆ సవారి చేస్తూ దిగారు అనుకోండి, అది పులి వాళ్ళని తినేస్తుందో లేకపోతే ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. పులి మీద సవారి చేసేవాళ్ళు పులి మీదే సవారి చేస్తూనే ఉంటారు. దిగారని అనుకోకూడదు. ఒక దాని లెక్కగానే ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి అన్నమాట పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలా రాజీనామా చేయడం కరెక్ట్ కాదంట, మీరేమన్నా? పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు రాజీనామా చేయడం కరెక్ట్ కాదంటే వాళ్ళ అది ఆ లాభాల కోసం రాజీనామా చేస్తారు. ఎందుకంటే ఎవరైనా వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాలి, వాళ్ళ మీద కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి, వాటిని మనం కప్పుపుచ్చుకోవాలంటే వీటిలో రాజీనామా చేసి అధికార పార్టీలోకి వెళ్తాం. అది సహజం. అది ప్రతి ఒక్క మానవుడికి ఉండే నైజం అది. కాకపోతే రాజకీయ నాయకులు మరి ఇంకా ఎక్కువగా ఉంటుంది అంతే. మరి ఇప్పుడు ఇలా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని కానివ్వండి, ఎంపీలు కానీ రాజీనామాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి పార్టీ మొత్తం సంఖ్యాబలం తగ్గిపోతుంది కదా. పార్టీ మొత్తం సంఖ్యాబలం చేస్తుందంటే ఏవైనా ఒక చెట్టు మీద ఉండే పక్షులు కావు కదా. ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టుకి, ఈ చెట్టు మీద ఆ చెట్టు మీదకి వాలే పక్షులు. అవి స్థిరంగా ఉండే పక్షులని ఎవరు అనుకోవు. ఎందుకంటే ఒక గూటిలో ఉండే పక్షులు ఒక గూటిలో ఉంటాయి. ఆ గూటికి ఈ గూటికి, ఈ గూటికి ఆ గూటికి మారే పక్షులు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు టీడీపీలో ఉన్నవాళ్ళు, తర్వాత వచ్చి వైఎస్ కాంగ్రెస్, తర్వాత వచ్చి బీజేపీ, తర్వాత వచ్చి జనతా, అనేక రకాల పార్టీలు మారుస్తూ ఉంటారు. అదంతా మనకు తెలిసిందే కదా. మరి ఇప్పుడు ఇలా వెళ్ళిపోవటం వల్ల మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో నేను ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరఫున పోరాడతాను అంటున్నాడు. ఆయనకుంటే ఇమేజ్ ఆయనకి ఎప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు ముగ్గురు కలిసి పోటీ చేశారు, ముగ్గురికి 320 వచ్చినాయి అనుకుందాం. ఈయన ఒక్కడికి 40 వచ్చింది. ఇప్పుడు 100 రూపాయలు నీ దగ్గర ఉంది, నా దగ్గర 90 రూపాయలు ఉన్నాయి. 100 రూపాయల వాడు గొప్ప, 90 రూపాయల వాడు గొప్ప? 100 రూపాయల వాళ్ళు మేము నలుగురం కలిసి 100 సంపాదించాము, నువ్వు ఒక్కడివే 90 రూపాయలు ఉంటే ఉపయోగం ఉంది అన్నట్టుగా ఉన్నారు. ఏదైనా కానీ ఒక విధంగా ఎంపీకి రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టి ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక 60 మంది పైన సీట్లు గెలుచుకొని ఉండి మరలా తర్వాత ఇప్పుడు వచ్చి 151 సీట్లు గెలిచిన గొప్ప వ్యక్తి అతనే. ఒక విధంగా చెప్పాలంటే ఇండివిజువల్గా ఉండి ఒక ఇండిపెండెంట్ పార్టీ నాయకుడై ఉండి ఒక ఇండిపెండెంట్గా పెట్టి ఆ విధంగా విజయం పొందింది మటుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అది మటుకు వాస్తవం. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఉన్నారు, ఒకప్పుడు ఎంతో చేశాడు. పైకి వెళ్ళి హైకమాండ్ని నాకు పలాంది కావాలని చెప్పి డిమాండ్ చేసి తీసుకొచ్చాడు. కానీ వెనకాల అతను చేసినవన్నీ ప్రజలకు మంచి పనులే. ఒకటి చెడ్డ పని, ఒకటి ఆ పని అని కాదు, మొత్తం మంచి పనులే చేశాడు రాజశేఖర్ రెడ్డి. అతను చూసి ఇతనికి వేసారనేది కొంతమంది అభిప్రాయం. కొంతమంది అయితే ఈయన సొంతగా నిర్ణయం తీసుకొని ఇక పాదయాత్ర అని ఏదైనా చేయని ఇతను మటుకు చాలా జాగ్రత్తగానే చేసుకొచ్చాడు ఇప్పుడు వరకు. మరి ఇప్పుడు ఇలా ప్రజల్లోకి రావడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఎప్పుడు తగ్గలేదు. ఆయన పార్టీ ఓటు పర్సెంటేజ్, పార్టీ ఓటు అలాగే ఉంది. ఆయన ఓట్ బ్యాలెన్స్ ఏం తేడా రాల. కాకపోతే ఏంటంటే కొంతమంది వ్యక్తిగత చెప్తున్నాను కదా, కొంతమంది అటు కొంతమంది ఇటు కొంత అంటే ఇక గోడ మీద పిల్లివాటం కాదు బోల్డ్ మంది ఉంటారు. అది ఎంత కామన్. అది మానవ నైజం. ఏంటంటే నాకు 100 రూపాయలు ఇస్తున్నా అంటే నేను గబగబ పరిగెట్టి 100 రూపాయలు కాసి పడతా. ఆడి 100 మనకెందుకులే, మనం తిందాం అనుకునే వ్యక్తులు ఎవ్వరూ లేరు. 100లో ఒక 10 మందో లేకపోతే ఒక 8 మందో ఉంటారు. అలాగా.
నిజాయితీగా నిండి ఉంటారు. కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని సింగిల్ గానే పోటీ చేస్తారు, నా పార్టీని దేంట్లో విలీనం చేయనంటారు? చేయను అంటాడు. తనకున్న ధైర్యం అది, తనకున్న ధైర్యం. నేను ఎప్పటికైనా ప్రజల్లో ఉన్నాను అని చెప్పి అనుకునే భావం అది. వాస్తవంగా ఆయన ఇప్పటికీ ప్రజల్లోనే ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు ప్రతి ఓడి ఇంట్లో ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, వాళ్ళ నాన్నగారు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డిది కొందరు అభిమానులు గుండెలో పెట్టుకుంటున్నారు. ఇక ఈ సంక్షేమ పథకాలంట కొన్ని వస్తాయి కొన్ని రావు, అవన్నీ బోగస్. ఇక రోడ్లని ఇక అవన్నీ చేస్తున్నారు. కాకపోతే ఏంటి, ఇంక మీడియా ఒకటి బ్యాడ్, కెమెరా ఒకటి, వీడియో ఒకటి, మీడియా ఒకటి, పేపర్ ప్రెస్, ఇవన్నీ బ్యాడ్ అంతే. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడంటే ఓకే, ప్రజలు వస్తున్నారు అతను చూడటానికి అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయినా కానీ ఏంటి ఆ జనాభా రావడం అంటే అది నేను చెబుతున్నా కదా, ఆయనలో ఉన్న ఇది ప్రజల్లో ఉన్న నమ్మకం ఆయన మీద, అది అంతేగాని వేరే అని కాదు. కొంత అప్పుడు ఎలక్షన్ అప్పుడు అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చారు వీళ్ళు డబ్బులు ఇచ్చారు అందుకు వచ్చారు అనుకుంటా. యాక్చువల్గా అయితే ఎదర మనసులో ఉన్న నీ మీద నాకు అభిమానం ఉంది, నువ్వు ఎక్కడున్నా కనుక నీ దగ్గరికి రావాలనిపిస్తుంది, వస్తాం. అంతవరకు అది వాస్తవం, 100% వాస్తవం.